కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు యేసు ప్రభు, వందనాలైనా స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం ప్రభువా, నన్ను మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణలో తెచ్చుకుంటున్నాం. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు, మా అతిక్రమ క్రియలు, మా లోబడనలని స్వభావం, మా తిరుగుబాటు, మా వేషధారణ, మా భక్తిహీనత, మా బుద్ధిహీనత సమస్తం మీ ఎదురుగా ఉన్నాయి ప్రభు. దయతో మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుతున్నాం. మీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. దేవా, మీ పరిశుద్ధ ఆత్మ ఆవరింపు దయచేయండి, సహాయం చేయండి. పాపులమైన మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. అనుగ్రహించిన రక్షణలు దినమైన క్షణం వరకు కొనసాగింపజేస్తున్నారు. మేము మా ఇంటి వారం కుటుంబాలతో మిమ్మల్ని సేవించాలని మీరు ఇష్టపడుతున్నారు. దేవా, మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభువా, మమ్మల్ని మాత్రమే కాక మా పిల్లల్ని కూడా మీ వాక్యం చేత తండ్రి పోషించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. పేతురుతో చెప్పారు, నా గొర్రె పిల్లలను మేపమని. ఆ రీతిగా ప్రభువా, ఈ గొర్రె పిల్లలను దేవా మేపేటటువంటి పనిని మాకు కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ VBS ద్వారా కర్మేలు ప్రార్థనా మందిరంలో ఏప్రిల్ 29వ తారీఖు నుండి ప్రభు ఈ రీతిగా 3 దినాలు మీ పిల్లల మధ్య మీ జీవవాక్యాన్ని పంచిపెట్టడానికి, విసజల్లటానికి కృపనిచ్చారు. వందనాలు. చేయబడిన పరిచర్య నీరుగట్టు ఫలింపజేస్తున్నారు నమ్ముతున్నాం. ఈ 4వ రోజు కొరకు మీ సహాయం కోరుకుంటున్నాం. దేవా, మీ కృపా సింహాసనం వైపు ఆశతో తేరి చూస్తున్నాము. మీ ప్రజల పట్ల మీకు దయచొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా, సహాయం చేయండి. ఈ దినం ప్రోగ్రాం అంతటినీ దీవించమని బ్రతిమలాడుతున్నాం. కొత్త వారు వస్తే రిజిస్ట్రేషన్ విషయంలో కృప చూపండి. ట్రాన్స్పోర్ట్లో సహాయం చేస్తారు. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే వారు త్వరపడి రాగలిగేటట్లు కృప చూపమని బ్రతిమలాడుతున్నాము. కనికరం చూపించండి. అలాగనే దేవా, సహాయం చేయండి తండ్రి. ప్రభు బ్రేక్ఫాస్ట్లో కృప చూపారు. వందనాలు. సమర్పించుకున్న వారిని దీవించండి. అలాగనే ప్రభు మరలా తండ్రి సింగింగ్ సమయాన్ని ఆశీర్వదించండి. మీ దాసురాండ్రు సహోదరి సలోమక్కను బట్టి, హ్యానా సిస్టర్ని బట్టి వందనాలు. అలాగనే సహోదరుడు కెన్నీని బట్టి వందనాలు. అతడు కూడా సకాలంలో రాగలుగునట్లు కృప చూపండి. దేవా, సింగింగ్ సమయాన్ని, జనరల్ సింగింగ్ ఆశీర్వదించండి. తర్వాత తండ్రి లెసన్స్ కోసం తండ్రి గ్రూప్స్ ఆయా రూమ్కి వెళ్ళే సమయం ఆశీర్వదించండి. దేవా, మెయిన్ లెసన్స్లో సీనియర్స్లో సిస్టర్ హ్యానాను జ్ఞాపకం చేసుకోండి. అలాగనే జూనియర్స్లో సిస్టర్ రమను జ్ఞాపకం చేసుకోండి. దేవా, కేజీలో సిస్టర్ సలోమిని జ్ఞాపకం చేసుకోండి. క్లోజింగ్ లెసన్లో సిస్టర్ మంజును జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, అందరినీ నూతనమైన ఆత్మతో నింపండి, అభిషేకం కింద ఉంచండి. మీ పరిశుద్ధాత్మ ఆవరింపులు ఉంచండి. మీ దక్షిణ హస్త సహాయం దయచేయండి. బలమైన పాత్రలుగా వాడుకొని మహిమ పొందండి. మీ ప్రజలతో, మీ బిడ్డలతో, చిన్న బిడ్డలతో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. గ్రూప్స్ డివైడ్ చేసే సమయం ఆశీర్వదించండి తండ్రి. గ్రూప్ టీచర్స్ పిల్లలతో మాట్లాడే సమయాన్ని దీవించమని వేడుకుంటున్నాము. కృప చూపించండి తండ్రి. గ్రూప్ టీచర్స్ అందరూ కూడా సకాలంలో రాగలిగేటట్లుగా కూడా వారిని మీరు నడిపించమని బ్రతిమలాడుతున్నాము. సహాయం చేయండి. ఈ రీతిగా అన్ని విషయాల్లో మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. కృపను కోరుకుంటున్నాము తండ్రి. క్లోజింగ్ స్టోరీలో తండ్రి మరలా కేజీ సింగింగ్లోను క్లోజింగ్ లెసన్లో కూడా, క్లోజింగ్ స్టోరీలో కూడా సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాము. కృప చూపండి. ఈ రీతిగా మీ చేతులు ప్రోగ్రాం అంతటిని అప్పగించుకుంటున్నాము. కనికరం చూపండి. రిఫ్రెష్మెంట్స్ ఇచ్చే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. తిరిగి పిల్లలు తండ్రి ఆయా రీతులుగా వాహనాల ద్వారా, కాలినడక ద్వారా వారి గృహాలకు వెళ్ళే సమయం ఆశీర్వదించండి. దీనంతటిని నడిపించడానికి కావలసిన అవసరమైన మీ కృప నాకును దయచేయండి, బలపరచండి, సహాయం చేయండి తండ్రి. ఆయా బలహీనతలు ఉన్నాయి. బలపరచని సోదరుడు జెరూషా కాళ్ళ నొప్పితో బాధపడుతోంది. ఆమెను ముట్టి స్వస్థపరచండి. తను మరలా గ్రూప్స్ కోసం వెళ్ళే సమయం తనకు ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాము. కృప చూపండి. అలాగని ఇంకా ఏమైనా బలహీనతలు ఉన్నవారిని మీరే స్వస్థపరిచి బలపరచమని బ్రతిమలాడుతున్నాము. పిల్లలందరికీ ఏ ఇబ్బంది, అనారోగ్యములు కలగకుండా సహాయం చేయండి. బయట నుండి వచ్చే అభ్యంతరాలు, ఆటంకాలు దూరపరచమని బ్రతిమలాడుతున్నాం. కృప చూపండి.
మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటారు. ఈ ప్రోగ్రాం అంతటి అది నుండి అంతం వరకు మీరే శిరసత్వం వహించి నడిపించుకుని క్రీస్తు యేసు యొక్క మంచి రాణువు వారి వలె తండ్రి ఈ బీపీఎస్లో పాల్పొందుతున్న పిల్లలందరూ సిద్ధపడి ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయమని తండ్రి మీ చేతిలో వాడపడు అర్హమైన పాత్రలుగా ఒక దినం ఉండేటట్టు కృప చూపమని ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. వాతావరణంలో నెమ్మది చల్లదనం దయచేయండి. మహిం పొందండి. కనీకరపడిన దురాత్మల క్రియలు ప్రభావం నజరడిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు మాట్లాడకండి, సైలెన్స్. మాట్లాడొద్దు. బయట బ్రదర్స్ సిస్టర్స్ బయట ఉన్న వాళ్ళు నిశ్శబ్దంగా ఉండండి. మీరు మాట్లాడితే ఇక్కడ ఏం అర్థం కాదు. మీరు మాట్లాడుకుంటే మెల్లి మాట్లాడాలి, పక్క వాళ్ళకి మాత్రం వినబడాలి అంతే. కాంపౌండ్ అంతా నిశ్శబ్దంగా ఉండాలి. సైలెన్స్ మెయింటైన్ చేయండి పెద్దవాళ్ళు కూడా. పిల్లలు అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం ఇవాళ కొత్త సాంగ్ వర్షిప్ సాంగ్ నేర్చుకుంటాం. సాంగ్ షీట్స్లో సాంగ్ నెంబర్ 4. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంత కాచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. కలిసి పాడుకుందామా? కొంతమందికి ఈ పాట వచ్చినట్టుంది. సంతోషం. మరోసారి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు
నన్ను పాపగా కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. పిల్లలు, 2వ వచనంలో నీవు చూపిన ప్రేమను, నేను చూపినానుంది కదా, అక్కడ రాసుకోండి. 2వ వచనం 2nd లైన్, నీవు చూపిన ప్రేమను. పెన్ లేకపోతే నోట్ చేసుకోండి, పెన్ ఉంటే రాసుకోండి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన, ఓకేనా? మనము ఈలోపు ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకుందామా పిల్లలు? కరెంట్ వచ్చేవారు అందరు లేచి నిల్చోండి, అలా చేయొద్దు, చాలా నెమ్మదిగా నిల్చోండి. గుడ్. లెఫ్ట్ హ్యాండ్ ఏది పిల్లలు? బాయే హాత్ కో హమ్, అట్లా చేయాలన్నమాట. బాయే హాత్ కో హమ్ ఉఠా కర్ కహే, బాయే హాత్ కో హమ్ ఉఠా కర్ కహే, సారీ దునియా కో హమ్ సునాతే రహే, సారీ దునియా కో హమ్ సునాతే రహే. यीशु जिंदा है, यीशु प्यारा वो हमारा है सदा. यीशु जिंदा है, यीशु प्यारा वो हमारा है सदा. సీనియర్ బాయ్స్ కూడా చేయండి నాన్న, సీనియర్ బాయ్స్ సీనియర్ గర్ల్స్ అందరం. తర్వాత నెక్స్ట్ ఆ పేజ్ తిప్పితే మీకు డాయే పైర్ ఉంటుంది, అది కూడా చూసేయండి. తర్వాత అందరం కలిసి పాడదాం. ఇప్పుడు డాయే పైర్ అంటే పిల్లలు చదివేశారా? డాయే పైర్ చదవండి, వెనక తిప్పండి పేజ్. డాయే అంటే మీకు లెగ్స్ ఉన్నాయా లేవా? ఏది రైట్ లెగ్ చూపించండి, ఇలా చూపించాలి. అందరు చూపించండి గర్ల్స్, రైట్ లెగ్ ఉందా లేదా? సి షో మీ లైక్ దిస్. రైట్. डाये पैर को हम बढ़ाते हुए जहाँ के हर कोने में जाकर कहे, डाये पैर को हम बढ़ाते हुए जहाँ के हर कोने में जाकर कहे, बाएं पैर को हम बढ़ाते हुए जमीन आसमान और फिजा से कहे, बाएं पैर को हम बढ़ाते हुए
జిందా హై చాలా బాగా చేయాలి. బాయ్స్ యేషు జిందా హై అని ఇట్లా అంటారు, గర్ల్స్ కేవలం ఇట్లా అంటారు. ఓకేనా? ఓన్లీ బాయ్స్ మాత్రం యేషు తిరిగి లేచాడు కదా యేసయ్య, యేషు జిందా హై. బాయ్స్ ఇలాగంటారు, గర్ల్స్ మాత్రం ఆంటీతో చేయండి. నాతో బాయ్స్ చేయండి. ఓకేనా? 1 2 3 4. యేషు జిందా హై, యేషు ప్యారా హై, ఓ హమారా హై సదా. యేషు జిందా హై, యేషు ప్యారా హై, ఓ హమారా హై సదా. ఇట్లనే చేయాలి. ఈ యాక్షన్ సాంగ్ అంతా ఇట్లాగే చేయాలి. బాయ్స్ ఇట్లా చేయాలి, గర్ల్స్ మాత్రము యేషు జిందా హై. ఓకేనా చిల్డ్రన్? మళ్ళీ తర్వాత నారా లగాతే అంటే ఏంటంటే జయము, బ్యానర్ అక్కడ రాసుని చూడండి. యేసయ్యకే జయం అని అర్థం అన్నమాట. నారా లగాతే రహే పాడండి. నారా లగాతే రహే, మళ్ళీ నారా లగాతే రహే, నారా లగాతే రహే. గుడ్. ఫస్ట్ నుంచి పాడుకుందామా కంప్లీట్గా? ఫుల్ యాక్షన్ చేయాలి. ఇంకా కొంచెం ఫాస్ట్గా పాడాలి పిల్లలు. को हम उठाकर कहे, खुशी का ये नारा लगाते रहे. डाये हाथ को हम उठाकर कहे, खुशी का ये नारा लगाते रहे. दम्मा रमा नारे लगाते रहे, लगाते रहे. बाएं हाथ को हम उठाकर कहे, सारी दुनिया को हम सुनाते रहे. बाएं हाथ को हम उठाकर कहे, सारी दुनिया को हम सुनाते रहे. यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा. यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा. दाएं पैर को हम बढ़ाते हुए, जहाँ के हर कोने में जाकर कहे. दाएं पैर को हम बढ़ाते हुए, जहाँ के हर कोने में जाकर कहे. बाएं पैर को हम बढ़ाते हुए, जमीन आसमान और फिजा से कहे. यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा. यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा. పిల్లలు ఇప్పుడు నేర్చుకుందామా? యాక్షన్ నేర్చుకుందామా? ఒక నిమిషం నాన్న, మనం ఉట్టి యాక్షన్ నేర్చుకుంటాం ఇప్పుడు. ఎందుకు చేయట్లేదు బాయ్స్? ఆంటీ వాళ్ళని చూస్తున్నారు, ఎందుకు మీరు చేయడానికి? అట్లా చూసుకుంటూ ఊరుకోవద్దు. ఇది ఫస్ట్ మళ్ళీ ఒకసారి నేర్చుకుందామా? సరే, ఉట్టి యాక్షన్ చేద్దాం ఇప్పుడు. జస్ట్ బాగా చేస్తారా? రెడీ 1 2 3. ఓకే చూడండి, బాయ్స్ ఏమో రైట్ హ్యాండ్, గర్ల్స్ ఏమో లెఫ్ట్ హ్యాండ్, అంతే. అప్పుడు బాగా నేర్చుకుంటారు. బాయ్స్ ఏంటి? మళ్ళీ గట్టిగా చెప్పండి. బాయ్స్ ఏంటి? గర్ల్స్ ఏంటి? ఆ తర్వాత నారే లాగాతే అందరం కలిసి చేస్తాం, సరేనా? ఓకే, షల్ వి స్టార్ట్? దాయే హాత్ కో హమ్, దాయే హాత్ కో హమ్ ఉఠాకర్ కరే, खुशी का ये नारा लगाते रहे.
ఆంటీ చెప్పమ్మా. లెఫ్ట్ హ్యాండ్ గర్ల్స్ కదా, సారు దునియాకు హమ్ సునాతే అని మీరేమో ఖుషికాయే నారా. మరి మీరు పాడకపోతే మేము ఊరికే స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు బాయ్సే పాడితే యాక్షన్ చేస్తారు అంతే. బాయే మళ్ళీ స్టార్ట్ డాయే హాత్ నుంచి. నారే లాగాతే అందరం కలిసి చేద్దాం, తర్వాత గర్ల్స్ బాయే హాత్. ఓకే స్టార్ట్. ఓన్లీ బాయ్స్ నాన్న మళ్ళీ వినండి, ఎందుకంటే మనం లాస్ట్ డే కూడా కరెక్ట్గా చేయాలి కదా. ఓన్లీ బాయ్స్ ఓకేనా. ఇప్పుడు అన్న మ్యూజిక్ లేకుండా పాడదాం ఒక్కసారి. 1 2 3. डाये हाथ को हम उठा कर कहे, पाड़न नाना. हाथ को हम उठा कर कहे, वेरी गुड. खुशी का ये नारा लगाते रहे, खुशी का ये नारा చెప్పండి. खुशी का ये नारा लगाते रहे, खुशी का ये नारा लगाते रहे. पढ़ने खुशी का लगाते रहे, वेरी गुड. मल्ले ये खुशी का ये नारा लगाते रहे, खुशी का ये नारा लगाते रहे. ओके नाना. ఇప్పుడు ఓన్లీ సీనియర్స్ మాత్రమే పాడండి నాతో. डाये हाथ को हम उठा कर कहे, ओनली सीनियर्स पाड़ना ना. वेरी गुड, सो नाइस. खुशी का ये नारा लगाते रहे, ये वेरी गुड वेरी गुड. नारे लगाते रहे, अंदरम ओनली बॉयज पाడండి. नारे लगाते रहे. ఇప్పుడు गर्ल्स. बाये हाथ को हम उठा कर कहे, పాడండమ్మా. మళ్ళీ వినండి. बाये हाथ को हम उठा कर कहे, सारी दुनिया को हम सुनाते रहे. वेरी गुड. सीनियर क्लास गर्ल्स पाడండి నా వెనకాల. ओनली सीनियर क्लास गर्ल्स. बाये हाथ को हम उठा कर कहे, ओनली सीनियर्स. सो नाइस. सारी दुनिया को हम सुनाते रहे. చాలా బాగా పాడారు. సీనియర్ అన్న వాళ్ళు అక్క వాళ్ళకి సూట్ అయింది సాంగ్. ఒక 2 బాయ్స్ ఇక్కడికి ముందుకు రండి నాన్న. 3 అయినా పర్వాలేదు, 3 అయినా పర్లేదు. మీరు ఫుల్ యాక్షన్ చేయాలన్నమాట. ఇక్కడ రండి. అన్న వాళ్ళే పాడతారు, అన్న వాళ్ళే యాక్షన్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ నానా తొందర రండి. సీనియర్స్లో అక్క నిల్చుంది ఆల్రెడీ. ఇది బాయ్స్ పాడే సాంగ్. యాక్చువల్లీ యాక్షన్ చాలా బాగా వస్తుంది. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు యాక్షన్ చూడండి మీరు. నువ్వు రావాలి బాబు, నువ్వు రా. కొంచెం వెనక జరగండి నాన్న, పిల్లలు తక్కువ ఉన్నారు కదా. జస్ట్ గో బ్యాక్ నానా. ఇక్కడ అడ్డి గుండెలు పెట్టు. యాక్షన్ సాంగ్. ఇక్కడ చూడనా. యశు జిందా హై యశు ప్యారా హై, ఫుల్ యాక్షన్ చేయాలి. ఓకేనా. 1 2 3 స్టార్ట్. పెట్టినా. ఇప్పుడు మనం ఫుల్ సాంగ్ పాడతాం మ్యూజిక్తోనే. ఓకేనా. लगाते रहे.
బాయ్స్ డాయే హాత్ నుంచి యేషు జిందా హై వరకు వాళ్ళే పాడతారు. బాయే హాత్ నుంచి యేషు జిందా హై గర్ల్సే పాడతారు. నైస్. ఓకే, 1 2 3 స్టార్ట్. डाये हाथ को हम उठाकर कहे, खुशी का ये नारा लगाते रहे. डाये हाथ को हम उठाकर कहे, खुशी का ये नारा लगाते रहे. नारे लगाते रहे. वॉइस पढ़ने. नारे लगाते रहे. बाएं हाथ को हम उठाकर कहे, सारी दुनिया को हम सुनाते रहे. बाएं हाथ को हम उठाकर कहे, सारी दुनिया को हम सुनाते. और चलन. यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा. यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा. అందరం కలిసి పడతాం. డాయే పైర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ బాయే పైర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరం కలిసి పాడతాం. ఏంటి లెగ్ లెగ్ నానా ఒక్కసారి ఫుల్ యాక్షన్ చేయి నువ్వు. ఎస్ స్టార్ట్ చిల్డ్రన్. చూసారు కదా ఆంటీ వాళ్ళని. ఓకే. डाये पैर को हम बढ़ाते हुए, जेहा के हर कोने में जाकर कहे. डाये पैर को हम बढ़ाते हुए, जेहा के हर कोने में जाकर कहे. बाएं पैर को हम बढ़ाते हुए, जमीन आसमां और फिजा से कहे. बाएं पैर को हम बढ़ाते हुए, जमीन आसमान और फिजा से कहे. यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा. यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ పాడదాం. టీచర్స్ అందరు గమనించాలి కేజీ సాంగ్స్లో ఎవరు యాక్షన్ బాగా చేస్తున్నారని. ఓకేనా టీచర్స్? ఒక పాట పాడుకుందామా? టైం ఎంత ఉన్నది? ఉందమ్మా నాన్న. సోల్జర్ ఈజ్ గోయింగ్. సరే అంకుల్ ఏం పాడదాం నాన్న? సోల్జర్. చిల్డ్రన్, ఐఎమ్ ఏ సోల్జర్. వన్ సాంగ్ పాడి మనము చివర మళ్ళీ వీబేస్ పాడుకుంటూ వెళ్తాం. ఓకే. ఐఎమ్ ఏ సోల్జర్. సాంగ్ నెంబర్ 8. చిల్డ్రన్, ఆర్ యూ రెడీ? రెడీ అనండి. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ చిల్డ్రన్? In the
చిల్డ్రన్ సాంగ్ నెంబర్ 3 పాడుకుంటప్పుడు క్లాసెస్కి వెళ్తాం. అంకుల్ చెప్తారు. సైలెన్స్, ఎవరు మాట్లాడద్దు. పిల్లలు ముందుకు జరగండి. పిల్లలు సైలెన్స్. కూర్చోమ్మా. గర్ల్స్ సీనియర్ గర్ల్స్ మాట్లాడకండి నాన్న. మీరు చాలా ఫ్యూ ఉన్నారు, తక్కువ మందే. వీబీఎస్లో 500, 600, 1000 చిల్డ్రన్ కూర్చుంటారు కామ్గా. మీకు ప్లేస్ సఫిషియెంట్గా ఉంది, ఇంకెందుకు? సీనియర్ స్టూడెంట్స్ లేచి నిలబడండి. సాంగ్ నెంబర్ 3 పాడుకుంటూ క్లాసెస్కి వెళ్దాం. చిల్డ్రన్ సాంగ్ నెంబర్ 3. సీనియర్ గర్ల్స్ లేచి నిలబడండి. పాట పాడుతున్నప్పుడు మీరు బయలుదేరండి. జూనియర్ బాయ్స్, జూనియర్ బాయ్స్ ఫస్ట్ వెళ్ళండి. జూనియర్ 6th క్లాస్ నుండి జూనియర్ అక్కడ దయచేసి మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఆల్ ఆఫ్ యూ నీల్ డౌన్. వెంటనే మోకరించండి. అక్క వాళ్ళు వెళ్ళిపోయారు, మనకు సమయం సరిపోదు. కేజీ పాటలు, కొత్త కొత్త పాటలు ఉన్నాయి ఈవేళ, అందుకని మనం టైం మెయింటైన్ చేసుకుందామా? ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. నీల్ డౌన్. ఏం చెప్పాను? 1 1 అంటూ వచ్చేస్తున్నారు ఫాస్ట్గా. 1 చేతులు జోడించండి. మన కొరకు, ఆంటీ కొరకు హ్యానా ఆంటీ ప్రేయర్ చేస్తారు ఇప్పుడు మెయిన్ లెసన్ కొరకు. ఓకే, చేతులు జోడించండి. ఆంటీ మోకరించంగానే మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. నేను 3 అన్నప్పుడు 3. ఒక్క నిమిషం సిస్టర్ రండి. రండి, కమ్ సిస్టర్. నీళ్ళు నీళ్ళు. ఈ దినం ఎన్నో లెసన్ పాఠం పిల్లలు? 4 or 5? 4th లెసన్. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ యేసుప్రభు వారి ప్రశస్త రక్త ప్రోక్షణతో మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఈ 4వ దినాన దేవ కర్మేలోని VBS పరిచర్యకు మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రములు. పరిచర్యలో భాగంగా కేజీ సెషన్లో ప్రభు 4వ మెయిన్ లెసన్ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం.
మీ దాసరాలు సలోమి సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా తండ్రి, మాట్లాడినది మీరు కాదు, మీలోనున్న నా ఆత్మయే అని మీరు వాక్యంలో సెలవిచ్చినట్లుగా ప్రభా పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రము పొంది ప్రభా మీ నోటి బురగా వాడబడి బిడ్డలకు అవసరమైనటువంటి నమ్మకమైన పరిచర్య చేయనట్లుగా, చక్కగా వారికి అర్థమయ్యే విధంగా లెసన్ చెప్పినట్లుగా మీ దాసరాలు కావాల్సినటువంటి సహాయమును, కృపను, జ్ఞానమును, నడిపింపును దయచమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు కూడా వారి అటెన్షన్ తొలగిపోకున్నట్లుగా ప్రభా చక్కగా వారు విని ఏదైతే మీరు బోధించదలిచారో ఆ విషయం నేర్చుకున్నట్లుగా సహాయం చేయండి. మీరే నడిపించండి, సకాలంలో ముగించుకోవడానికి సహాయం చేయండి. మీరే అధ్యక్షత వహించమని ప్రార్థన చేస్తూ వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు అందరు నన్నే చూడాలి. ఇంకొంచెం వెనక్కి జరగండి, మీకు పిక్చర్స్ కనిపించకపోవచ్చు. కొంచెం కొద్దిగా వెనక్కి జరగాలి. నాన్న మీరు కూడా గర్ల్స్ కొద్దిగా వెనక్కి. ఫ్రీగా కూర్చోండి, అక్కలు అన్నలు ఎవరు లేరు కదా, ఫ్రీగా కూర్చోండి. మాట్లాడకూడదు సరేనా? అందరు నన్నే చూడాలి. నేను అడిగే క్వశ్చన్స్కి ఏం చేయాలి? ఆన్సర్ చెప్పాలి కదా. మీకు ఆన్సర్స్ బాగా తెలుసు, నేను కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను, వాటి గురించి అడిగినప్పుడు చెప్పాలి సరేనా? మీకు ఇప్పుడు హాలిడేస్ కదా, మంచిగా ఆటలు ఆడుకుంటుంటారు కదా. గేమ్స్ అంటే ఎంతమందికి ఇష్టం? సో గేమ్లో ఏమవ్వాలని కోరుకుంటారు అందరూ? విన్ అవ్వాలనుకుంటారు కదా. సో ఎవరికి లూజ్ అవ్వడం ఇష్టం లేదు కదా. సో అందరూ విన్ అవ్వాలని కోరుకుంటారు. వెరీ గుడ్. తర్వాత ఇలా అంటే ఏంటి? అరే ఇలా అంటూ ఉంటారు కదా. ఇది ఏ షేప్లో ఉంది? వి అంటే వి ఫర్ విక్టరీ. విక్టరీ తెలీదా మీకు ఈ వర్డ్? తెలీదా? వి ఫర్ విక్టరీ అంటే విజయం. విజయం అనే పేరు విన్నారా లేదా? మనకి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందరు ఇలా అంటుంటారు. చూడలే మీరు ఎప్పుడు? చూడలేదా? అంకుల్స్ వాళ్ళందరూ ఇలా అంటుంటారు కదా వ్యాన్లలో ఎక్కి, చూడలే? ఇదే వి అంటే విక్టర్. సో విక్టర్ అంటే ఏంటి? తెలుగులో విజయం అన్నమాట కదా. మీరు విన్నర్ అవ్వాలి అనుకున్నారు కదా, సో ఆ విన్నరే ఇది కూడా అన్నమాట సరేనా. వి అంటే విక్టరీ. సరే నేను కొన్ని చూపిస్తా, అవేంటి అనేది మీరు చెప్పాలి. వీటిని ఏమంటారు? వీటిని అన్నిటినీ కలిపి ఏంటి? అన్నిటినీ కలిపి ఏమంటారు? కలర్స్. వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్తున్నారే. ఇంకా ఒకటి చూపిస్తా. సో నిన్న మనము ఈ 3 days మనము ఏమేమి కలర్స్ నేర్చుకున్నాము? ఫస్ట్ డే ఏం కలర్ నేర్చుకున్నాము? ఎల్లో కలరు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకానికి. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా. ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంటే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. దాని తర్వాత ఏం నేర్చుకున్నాం? కలర్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ ఏం చెప్పింది? చీకటి కదా. చీకటి అంటే ఏంటి? పాపం కదా. పాపం అంటే ఏంటి నాన్న? దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తాం కదా మనము. అబద్ధాలు చెప్తాము, చెడ్డ మాటలు మాట్లాడతాము, దొంగతనం చేస్తాము, మమ్మీ డాడీ మాట వినాము కదా. ఏది చెయ్యొద్దు అంటే అదే చేస్తాము కదా. ఇవన్నీ కలిపి సిన్ అంటారనమాట, పాపము అంటారు. ఏమంటారు? సో దేవుడు కూడా చెయ్యొద్దు అని ఎవరికి చెప్పాడు? ఆదాము హవ్వలకి చెప్పాడు కదా. మీరు ఆ పండు తినకూడదు అని దేవుడు చెప్పాడా లేదా?
చెప్పాడు కదా. సో దేవుడు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేశారు? తినేశారు కాబట్టి దేవుని మాట వినలేదు కాబట్టి అది ఏమైపోయింది? పాపం అయిపోయింది తెలుసా. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనము దేవుడికి ఏది ఇష్టమో దాన్నే చేయాలి, లేకపోతే అది ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. పాపం అంటే ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక కలర్ గురించి తెలుసుకున్నాం, అదేంటి? రెడ్ కలర్ కదా. రెడ్ కలర్ అంటే ఏంటి? యేసు రక్తం. యేసు రక్తం ఏం చేసింది మన కోసం? చెప్పాలి, చక్కగా ఆన్సర్ చెప్పారు. నిన్ననే కదా అయింది లెసన్. యేసు రక్తము మనకు ఏం చేసింది? మన పాపాన్ని కడిగేసింది కదా. యేసు రక్తము మన పాపము యేసు రక్తంలో కడిగివేయబడింది. సో ఇవాళ మీరు నిన్నటి దాకా యేసు రక్తం గురించి విన్నారు కదా. సో యేసు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే ఎలా అవుతాయి తెలుసా మీకు? ఇలా అయిపోతాయి. ఎలా అవుతుంది? ఇది ఎలా కనిపిస్తుంది? వైట్ కలర్ కదా. ఇవాళ మనము వైట్ కలర్ గురించి తెలుసుకుందాం. ఓకే, రెడీయా? సరే, అందరు నన్నే చూడాలి. నేను అందరినీ చూస్తూ ఉంటా. ఎవరు చక్కగా వింటారో వాళ్ళకి నేను చాక్లెట్స్ ఇస్తాను. ఓకేనా? సైలెంట్గా ఉండాలి. ఆంటీ నాకు నేను సైలెంట్గా ఉన్నాను, మీరు ఎవరు చెప్పినా నేను ఇవ్వను సరేనా. నేనే చూసి వాళ్ళకి ఇస్తాను చాక్లెట్స్ సరేనా. ఓకే, నన్నే చూడాలి. ఎవరు అటు ఇటు చూసి అది లాగడం ఇది లాగడం గిల్లు కూడా అంతా చేయకూడదు. ఓకేనా? రెడీయా మరి? సో మీరందరూ చెప్పారు కదా విన్ అవ్వాలి అని కదా. సో విన్నర్స్గా ఉండడం మీకు అందరికీ ఇష్టం కదా. మరి మనము మన లైఫ్ అంటే మన లైఫ్లో మనం కూడా ఎప్పుడు విన్ అవ్వాలి కదా. ఓన్లీ గేమ్స్లోనే విన్నర్గా ఉంటే సరిపోద్దా? సరిపోదు కదా. మనము మన లైఫ్లో కూడా అన్నింట్లో మనం ఎలా ఉండాలి? విన్నర్స్గా ఉండాలి కదా. అవునా కదా? మీకు ఇష్టమా లేదా విన్నర్స్గా ఉండడం? వెరీ గుడ్. సో మనం విన్నర్స్గా ఉండడానికి మనకు హెల్ప్ చేయడానికి ఒక యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు, మనం ఏం చేస్తే విన్నర్స్గా ఉంటాము అన్న సంగతి తెలుసుకుందాం. ఓకేనా? సరేనా? ఓకేనా? సరే మరి. సో నిన్నటి స్టోరీలో యేసు ప్రభుని ఏం చేశారు? సిలువ వేశారు కదా. చూసారా లేదా? ఆ ఫిగర్స్ చూసారు కదా. సో ఆ ఫిగర్స్లో యేసు ప్రభుని సిలువ వేశారనమాట. సో సిలువ వేయబడిన తర్వాత ఆ రోజు ఏమైందంటే ఆ ఈవినింగ్ యేసు ప్రభుని సిలువ పై నుంచి దించి వేశారనమాట. దించి వేసినప్పుడు అక్కడ ఒక గవర్నర్ ఉన్నాడనమాట. ఆ గవర్నర్ పేరు అరిమతయ యోసేపు. ఏం పేరు? యోసేపు. ఈయన చాలా రిచ్ మ్యాన్ అనమాట. రిచ్ మ్యాన్ అంటే ఎలా ఉంటారు? చాలా ధనవంతుడు. సో ఎలా ఉంటారు ధనవంతులు? వాళ్ళకన్నీ చాలా సమృద్ధిగా ఉంటాయి కదా. వాళ్ళకి ఏది తక్కువ ఉండదు కదా. అవునా కదా? సో అలాగా ఆయన చాలా ధనవంతుడు అనమాట. సో అందుకనేసి ఈయన గవర్నర్ దగ్గరికి వెళ్తాడనమాట. అరిమతయ యోసేపు అనే ఒక యేసు ప్రభుకు ఈయన కూడా చాలా ప్రేమించే శిష్యుడు అనమాట. ఈయన గవర్నర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి యేసు ప్రభువు సో ఆ దేహము అది యేసు ప్రభు యొక్క దేహము నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి పాతి పెడతాను అని చెప్తాడనమాట. సో ఆ గవర్నరు సరే అని పర్మిషన్ ఇస్తాడు. సో కనిపిస్తుందా అందరికీ పిక్చరు? సో ఆ గవర్నరు సరే అని యేసు ప్రభు దేహాన్ని తీసుకొని వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తాడనమాట. పర్మిషన్ ఇచ్చినప్పుడు చూసారా, సిలువ పై నుంచి దించేశారు కదా. దించి వాళ్ళు ఏం చేశారంటే ఒక క్లాత్ తోటి, దాన్ని నారబట్ట అంటారనమాట, ఒక క్లాత్ తోటి చుట్టేసి యేసు ప్రభుని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తారనమాట. సమాధిలో పెట్టడమే కాకుండా ఏం చేశారంటే ఒక పెద్ద రాయి అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. ఆ రాయిని ఆ సమాధిలో దానికి ద్వారానికి వేసేస్తారనమాట. చాలా పెద్ద రాయి. ఎంత పెద్దదంటే 1.5 టన్స్ ఉంటుంది. అంటే 150 కిలోల బరువు ఉంటుంది. 150 కిలోల బరువు రాయి చాలా పెద్దగా ఉంటుంది అనమాట.
ఆ రాయిని మూసేసి వెళ్ళిపోతారు. సో అక్కడ యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు చాలామంది అక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళల్లో కొంతమంది సిస్టర్స్ అంటే ఆంటీస్ వాళ్ళందరూ కూడా చాలా బాధతోటి, ఇప్పుడు యేసు ప్రభుని సమాధిలో పెట్టేశారు కదా, చాలా బాధతోటి వాళ్ళందరూ బాధపడుతూ సో సమాధిలో పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అయితే ఇక్కడ ఆ రోమన్స్ ఉన్నారు కదా, ఆ రోమన్స్ ఏం చెప్తారంటే యేసు ప్రభువు బ్రతికి ఉండగా ఏం చేస్తానని చెప్పాడు, 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పిన సంగతి వీళ్ళకు గుర్తొచ్చిందనమాట. వీళ్ళందరూ సోల్జర్స్ కనిపిస్తున్నారా? సో వీళ్ళందరూ ఏం చేశారంటే, సరే యేసు ప్రభు లేస్తానన్నాడు కదా, సో ఎలా లేస్తాడు, సో మనం లేగకుండా ఏం చేసేద్దాము, పెద్ద సీల్ వేసేద్దాం దానిపైన, సో దాన్ని జాగ్రత్తగా పెట్టేద్దాం, దానికి ఆ రాయి తీయకుండా మనం దాన్ని భద్రంగా పెట్టేద్దాం అనేసి అనుకుంటారన్నమాట. అనుకొని సరే అని వచ్చి ఆ రాయికి మొత్తం అంతా సీల్ చేసేస్తారనమాట. ఆ రాయిని ఎవ్వరు తీయకుండా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సీల్ చేసేస్తారు. ఇంక ఇప్పుడు ఎవ్వరు కూడా రాలేరు. అయితే ఇది 2 రోజులు అయిపోయిందనమాట. అలాగా 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు కొంతమంది స్త్రీలు అంటే ఎవరు, లేడీస్ కదా, ఆడవాళ్ళు అనమాట. సో ఒక 3 లేడీస్ సో వాళ్ళు బయలుదేరారు. ఏంటంటే నెక్స్ట్ డే సండే అనమాట. సో ఇవాళ సండే కాబట్టి ఆదివారమున తెల్లవారుజామున వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, సుగంధ ద్రవ్యాలు అలాంటివన్నీ కూడా వాళ్ళు బాక్సెస్లో తీసుకున్నారు. మాట్లాడకూడదు, నన్నే చూడాలి సరేనా. సో బాక్సెస్లో అంతా పెట్టేసుకొని యేసు ప్రభు బాడీకి అంతా రాసేయాలి అనేసి తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, అరే పెద్ద రాయి ఉన్నది కదా, చాలా పెద్ద రాయి కదా, అది చిన్నదా రాయి, పెద్ద రాయి అనమాట. చాలా పెద్ద రాయితో సరే అరే నాకు బలం లేదబ్బో, నేనైతే ఆ రాయిని తోయలేను, నువ్వు తోస్తావా అమ్మ బాబోయ్, నేనైతే తోయలేను, అరే మన బలం సరిపోదే, ఎలాగబ్బా, ఎవరు తోస్తారు ఆ రాయిని, చాలా కష్టమే, ఎలా రాయగలం మనం ఇవి తీసుకెళ్ళినవి యేసు ప్రభు దేహానికి ఎలా రాయగలము అనేసి వాళ్ళు క్వశ్చన్ మార్కులు ఫేసులు పెట్టుకొని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే ఏమైంది తెలుసా పిల్లలు, అక్కడికి వెళ్ళేసరికి సమాధి మీద రాయలేదు. ఎంత విచిత్రం కదా, సర్ప్రైజ్ కదా. సో రాయలేదు. అక్కడ ఒక ప్రకాశమైన వస్త్రాలు ధరించుకొని ఏంజెల్ కూర్చొని ఉన్నదన్నమాట. సో ఈ ఏంజెల్ ఆ రాయి మీద కూర్చొని ఉన్నది. సో కూర్చొని వీళ్ళకి ఏం చెప్తున్నాడు తెలుసా ఏంజెల్, ఏంటి మీరు యేసయ్య కోసం ఎదుగుతున్నారా? యేసయ్య లేడు, లేచేశాడు, ఆయన చనిపోయి తిరిగి లేచేశాడు. చనిపోయిన వాళ్ళ దగ్గర యేసు ప్రభువు లేడు, యేసు ప్రభువు జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు బ్రతికే ఉన్నాడు, ఆయన లేచాడు. ఈ విషయము మీరు వెళ్ళి అందరికీ చెప్పుకోండి, శిష్యులకు చెప్పండి ఫస్ట్ అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆ స్త్రీలు గబా పరుగు పెడతా ఉంటారు. సో వాళ్ళల్లో మరియా అని ఒక ఆమె ఉంటుంది అనమాట. ఏం పేరు? మరియకు యేసయ్య అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆ ఇష్టంతో ఆమె అక్కడే కూర్చొని ఇలా లోపలికి, ఆ సమాధి లోపలికి ఇలా తొంగి చూస్తూ ఏడుస్తూ ఉందన్నమాట. అయ్యో యేసయ్యని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారే, ఇప్పుడు యేసయ్య లేకుంటే మాకు ఎలాగా అనేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి ఆమె వెనకాల నిల్చున్నాడనమాట. నిల్చొని ఏం చేశాడు తెలుసా, మరియా అని పిలిచాడు. మరియా అని పిలిచాడు అనమాట. పిలవగానే మరియా స్వరం గుర్తుపట్టేసింది. అరే యేసయ్య స్వరం ఇది, అరే అనేసి మరియా గుర్తుపట్టేసింది. మరియాకు చాలా సంతోషం వేసేసింది. అయ్యో యేసయ్య వచ్చేసాడే అనేసి. అప్పుడు యేసయ్య చెప్పాడు, మరియా నన్ను ముట్టకు, నేను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ముట్టకు అని చెప్తానంటే, సరే నేను లేచాను కదా, ఈ విషయం వెళ్ళి అందరికీ చెప్పేవు, సో శిష్యులందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ చెప్పేసే అని చెప్తాడనమాట.
సరే అనేసి ఈ మరియా ఏం చేస్తారో తెలుసా, మీరు కూడా మమ్మీ డాడీ పిలిచినప్పుడు దూరం నుంచి మమ్మీ డాడీ పిలిస్తే మీరు గుర్తుపడతారా లేదా? మమ్మీ డాడీ స్వరం, మమ్మీ పిలిచారా డాడీ పిలిచారా అని గుర్తుపెడతారు కదా. సో అలాగా మరియా కూడా యేసయ్య స్వరాన్ని గుర్తుపట్టేసింది అనమాట. సో మరియా పరుగు పరుగున వెళ్ళి అక్కడ యేసు ప్రభుకు శిష్యులు ఉంటారు కదా, యేసు ప్రభు శిష్యులకు ఈ విషయం చూసారా, ఎంత విచిత్రంగా నోరు పెద్దగా కళ్ళు పెద్దగా ఇలా చేసేసుకొని చెప్తూ ఉంది కదా. అరే మీకు తెలుసా యేసయ్య నేను చూసా, యేసయ్య లేచేశాడు, యేసయ్య సమాధిలో లేడు, నేను చూశాను అనేసి చాలా సంతోషంగా తను చెప్తా ఉందన్నమాట. చెప్తూ ఉంటే అరే అవునా అయితే పద మేము కూడా వస్తాము ఆ స్థలానికి అనేసి యేసయ్య శిష్యులలో ఇద్దరు, పేతురు యోహాను, వాళ్ళ పేరేంటి, పేతురు యోహాను ఏం చేస్తారంటే అరే సరే మేము కూడా గబగబా నీతో వస్తామనేసి పరుగు పరుగున వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమాధి దగ్గరికి వచ్చేస్తారనమాట. వచ్చేసి చూస్తే రాయలేదు. అరే రాయలేదేంటి అనేసి ఒక ఆయన అయితే బయటనే ఆగిపోతాడు, ఇంకొక ఆయన ఏం చేస్తాడు తెలిసిన గబగబా దూరేస్తాడు లోపలికి. దూరేసి చూస్తాడనమాట. చూస్తే అరే యేసయ్యని ఇక్కడే కదా పెట్టారు, లేడే, అరే అవును నిజంగా లేచేశాడు, యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు అనేసి అక్కడ కూర్చొని చూడు ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు కదా. యేసయ్యకు చుట్టినటువంటి క్లాత్ కదా, ఆ బట్టలు అవన్నీ అలాగున్నాయి. యేసయ్య సమాధిలో ఉన్నాడా, లేడు కదా. యేసయ్య తిరిగి లేచేశాడు. వీళ్ళందరూ కూడా అప్పటిదాకా చాలా బాధలో భయములో ఉన్నటువంటి వాళ్ళకు ఏమొచ్చింది తెలుసా పిల్లలు, ధైర్యం వచ్చేసింది. చాలా సంతోషం అయిపోయింది వాళ్ళందరికీ, శిష్యులందరికీ కూడా చాలా సంతోషంగా వాళ్ళు. సో యేసయ్య వాళ్ళని ఒక ప్లేస్కి రమ్మన్నాడు. ఆ ప్లేస్ గలిలయ అన్నమాట. సో ఆ ప్లేస్కి మనమందరం వెళ్ళి యేసయ్యని చూద్దాము అనేసి వాళ్ళు అనుకుంటాం. గర్ల్స్ చాలా మంచిగా కూర్చున్నారు, బాయ్సే మీరు కాసేపు ఓపిక పడితే లెసన్ అయిపోతుంది తెలుసా. దీనికి మీరు వెళ్ళక్కర్లేదు సరేనా. సో ఏమైంది తెలుసా, అలాగా యేసయ్య తిరిగి లేచాడనమాట. సో మేరీకి యేసయ్యతోనే ఉండాలని చాలా ఇష్టమైంది కదా. సో మనకు కూడా ఏంటి, యేసయ్యతోనే మనం కూడా ఉండాలి కదా. యేసయ్య మనకు ఉన్నాడు అనుకో ఏం చేస్తాడు, ఎప్పుడు మనకే విజయం ఉంటుంది కదా. సో చూసారా, యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసయ్య మనకి ఏం చేస్తాడు తెలుసా, మనకు సహాయం చేస్తాడు. సో మనము భయపడక్కర్లేదు దేనికి కూడా సరేనా. మనకు చాలా భయాలు ఉంటాయి కదా ఉన్నాయా లేవా మీకు భయాలు? ఏవేవో రకరకాల భయాలు ఉంటాయి అన్నమాట. చీకటి అంటే భయము, చావు అంటే భయము, అమ్మ చచ్చిపోతే అలాగా అనుకుంటాం కదా. అయితే యేసయ్యని మనం హృదయంలో చేర్చుకుంటే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా, మనల్ని ఆ భయాలన్నింటి నుంచి విడిపించేస్తాడు. సో ఎప్పుడు కూడా మా యేసయ్య మనతో మన హృదయంలో ఉంటాడు అనమాట. సో యేసయ్య ఎలా వస్తాడు హృదయంలోకి, ఎలా వస్తాడు యేసయ్య? యేసయ్య సిలువలో మన పాపం కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అని మనం ఏం చేయాలి, నమ్మాలి కదా. నమ్మడం పెద్ద కష్టమా? దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏమవ్వదు కదా. జస్ట్ సింపుల్ ఫెయిత్ అనమాట. జస్ట్ మనం నమ్మితే చాలు, యేసయ్య నువ్వు నా కోసం చనిపోయావు, తిరిగి లేచావు, నువ్వు జీవము కలిగినటువంటి దేవుడు అని మనము నమ్మి యేసయ్య నా హృదయంలోకి రా, నాలో ఉండు అని చెప్పామంటే యేసయ్య వచ్చి మన హృదయంలో సో ఆత్మ రూపంలో ఉంటాడు అనమాట. మన సోల్ మనకు కనిపిస్తుందా, మన స్పిరిట్ మనకు కనిపించదు కదా. సో పక్కన వాళ్ళ స్పిరిట్ని మనం చూస్తామా, చూడం కదా. వాళ్ళ ప్రాణం ఉంటుంది లోపల, మనం చూస్తామా, చూడలేం కదా. అలాగా యేసయ్య మనలో ఉండి మనల్ని ఏం చేస్తాడు, నడిపిస్తాడు అనమాట. సో యేసయ్య మన హృదయంలో ఉంటే మనం ఎప్పుడు కూడా విన్నర్స్గానే ఉంటాం. విన్నర్స్గా ఉండాలని మీకు ఇష్టమా లేదా? ఇష్టం కదా. సో విన్నర్స్గా ఉండాలంటే ఏం చేయాలి, యేసయ్యకు మీ హృదయాన్ని
ఇవ్వాలన్నమాట. సో మనం యేసయ్యకి ఇష్టం లేని పనులన్నీ చేశాం కదా, వాటన్నింటి నుంచి యేసయ్య మనల్ని విడిపిస్తాడనమాట. సో అలాగా వీళ్ళు ఏం చేశారంటే వెళ్తూ ఉన్నారు, దారెంబడి వెళ్తూ ఉంటే సడన్గా ఇక్కడ యేసయ్య వీళ్ళకు ప్రత్యక్షమయ్యాడనమాట. సో అరే వీళ్ళకు తెలియలేదు, అప్పటిదాకా యేసయ్య ఎవరో తెలియలేదన్నమాట. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మాట్లాడుకుంటున్నారు అప్పటిదాకా అక్కడ జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంటే, అరే నీకు తెలీదా ఆ ఊర్లో ఇలా ఇలా జరిగింది, యేసయ్యని సిలువ వేసేశారు అని వాళ్ళు చెప్పుకుంటూ, అవునా అనేసి యేసయ్య గురించి అంతా వాళ్ళకు చెప్తూ ఉంటారన్నమాట. చెప్పి తర్వాత వాళ్ళ ఊరు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలని వాళ్ళు మా ఇంటికి రండి అని చెప్తారనమాట. అప్పటిదాకా వాళ్ళకు తెలియలేదు యేసయ్య వాళ్ళతో ఉన్నాడని. సరే అని తీసుకెళ్ళి నైట్ డిన్నర్ చేస్తాం కదా మనం. సో అలాగా డిన్నర్ కోసము రొట్టెలు అన్నీ పెట్టారనమాట. పెట్టినప్పుడు యేసయ్య ఆ రొట్టెలు పట్టుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్పి ఆ రొట్టెల్ని ఇలా విరవగానే వాళ్ళ కళ్ళు ఓపెన్ అయిపోయాయి. అరే యేసయ్య అనేసి అనుకున్నారు. అనగానే యేసయ్య అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు అనమాట. సో వాళ్ళందరికీ చాలా సంతోషించింది. అరే ఇంతసేపు ఉన్నది యేసయ్యేరా మనతోటి అనేసి వాళ్ళు ఏం చేశారు, సంతోషంతో మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తారనమాట. సో ఇలాగా యేసయ్య 40 days అందరికీ కనిపిస్తాడనమాట. ఎన్ని డేస్? 40 days చాలామందికి కనిపించి యేసయ్య సజీవంగా ఉన్నాను, నేను తిరిగి లేచాను, మీ అందరికీ రావాల్సిన పనిష్మెంట్ సిలువలో నేను తీసేసుకున్నా, మీకేం పనిష్మెంట్ లేదు, మీరు జస్ట్ నన్ను నమ్మితే మిమ్మల్ని నేను విన్నర్స్గా చేసేస్తానని యేసయ్య చెప్తున్నాడు. మరి ఈరోజు మన హృదయాన్ని యేసయ్యకి ఇద్దామా? ఇష్టమేనా లేదా మీకు? యేసయ్యకు మన హృదయం ఇస్తే మన హృదయం ఎలా ఉంటుంది తెలుసా? యేసయ్యకి మన హృదయం ఇచ్చేస్తే యేసయ్య మన హృదయాన్ని ఎలా చేసేస్తాడు? ఇలా వైట్గా చేసేసి యేసయ్య మన హృదయంలో ఎప్పుడు మనతోనే ఉంటాడు. మన లైఫ్ టైం అనమాట, లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాడు కదా. సో మీరు స్కూల్కి వెళ్తే మన పేరెంట్స్ వస్తారా మీతో పాటే? రారు కదా. సో మీకు భయం వేస్తే పేరెంట్స్ మీ హార్ట్ లోపల ఉంటారా? ఉండరు కదా. సో యేసయ్య అయితే మన హార్ట్ లోపలే ఉంటాడు. భయపడకు బిడ్డ అని చక్కగా దేవుడు మనకు ధైర్యం చెప్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటాం కదా తెలుసా? లైన్స్ లాగా అని ధైర్యంగా ఉంటాం అన్నమాట. సరేనా? మీకు ఆ ధైర్యం కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? యేసయ్యని హృదయంలో చేర్చుకోవాలి. సరేనా? మన మెమరీ వర్స్ ఇవాళ నేర్చుకుందాం మనము. సరేనా? నేను చెప్తాను, నాతో కలిసి మీరు ఆ మాటలు చెప్పండి. లెసన్ అయిపోలేదు, నేను మీకు లాస్ట్లో ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను. ఆయన మన అపరాధములను బట్టి అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తమై పట్టబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై తిరిగి లేపబడెను. రోమా 4:25. ఆయన మన
అపరాధముల నిమిత్తము పట్టబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా 4:25 చెప్తారా ఎవరైనా ఒకళ్ళు? నేను ఇంకా వస్తుందా? లేచి చెప్పు. వెరీ గుడ్. అక్కకి మనం క్లాప్స్ ఇద్దాం, సైలెంట్ క్లాప్స్. ఓకే, 1 2 3 4 5. వెరీ గుడ్ నాన్న. మళ్ళీ నన్ను కలువు, నేను చాక్లెట్ ఇస్తా సరేనా? నేను మిమ్మల్ని మళ్ళీ గుర్తుపట్టలేకపోవచ్చు సరేనా? ఓకే, నెక్స్ట్ పేరేంటి నాన్న? నాన్సీ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా బాయ్స్? బాయ్స్లో ఎవరికి రాలేదా? చాలా మంచిగా విన్నారు స్టోరీ. ఇంకొకసారి చెప్తాను సరేనా? అందరు నన్ను చూడండి. మీకు అంటే చిన్న పిల్లల కోసం నేను యాక్షన్ చేస్తున్నా. మరి చిన్న పిల్లలు ఉన్నారు కదా మన గ్రూప్లో, వాళ్ళ కోసం యాక్షన్ చేస్తున్నా. మీరు పెద్ద పిల్లలు నేర్చుకోగలిగితే నేర్చుకోండి సరేనా? మీకు ఏది కన్వీనియంట్, ఏది అనుకూలంగా ఉంటుందో అలాగా నేర్చుకోవచ్చు. ఓకే సరేనా? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. సో నేను ఎలా చెప్తున్నా అంటే, సో ఆయన అంటే పైకి చూపిస్తున్నా, మనం అంటే మనం అందరం అన్నమాట. ఓకే, మన నిమిత్తము ఏం చేశాడు? మన అపరాధముల నిమిత్తం కదా, అపరాధం చేసినామంటే ఇలా అన్నమాట. ఓకే, అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు కదా. అప్పగింపబడిన వాళ్ళని ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళని కట్టేస్తారు కదా. ఇలాగా మన నిమిత్తము అప్పగింపబడ్డాడు అనమాట యేసు ప్రభు. సో తర్వాత ఏమైంది? మనలను నీతిమంతులుగా చేయబడడానికి ఏం చేశాడు? యేసు ప్రభు తిరిగి లేచాడు సరేనా? ఓకే, చూడండి, నన్ను చూడండి సరేనా? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా 4:25 వచ్చిందా బాయ్స్? చెప్పనా? తల ఊపావు కదా, మళ్ళీ వెనక్కి చూస్తున్నావు ఏంటి? నువ్వే రాదా? సరే ఇంకొకసారి చెప్పిస్తా. టైం ఉన్నదా? టైం ఉందా? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన
మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా 4:25. ఓకేనా? ఇంకా రాలేదా? బాయ్స్, సండే స్కూల్ బాయ్స్ ఎవ్వరు లేరా? సరే, మరి ఇంకొకసారి నేర్పిస్తా సరేనా? ఆ తర్వాత నేను ఒకటి మీకు ఈ స్టోరీ అందరికీ కలిపి ఒకటి చూపిస్తా, మీకు ఇంకా గుర్తుండిపోవాలి మైండ్లో సరేనా? ఈ 4th డే ఏం నేర్చుకున్నారు అడగగానే ఏం రావాలి మీకు, అది గుర్తొచ్చేయాలి సరేనా? ఇది ఒక్కసారి లాస్ట్ సారి తాత మీకు టీచర్స్ గ్రూప్లో నేర్పిస్తారు. ఓకే? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా 4:25. ఓకేనా? సో మన స్టోరీ ఇదేంటి? యేసు ప్రభు సిలువలో చనిపోయిన తర్వాత యేసు ప్రభువుని ఎక్కడ పెట్టేశారు? ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టేశారు కదా. అయితే యేసయ్య 3వ రోజు ఏం చేశాడు? ఏమయ్యాడు? యేసయ్య 3వ రోజు ఇలాగా తిరిగి లేచేశాడు కదా. సరేనా? ఇదన్నమాట. సో యేసు ప్రభు మన కోసము, మన అపరాధం నిమిత్తము తిరిగి మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించినాడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసయ్య ఏం చేశాడు? తిరిగి లేచాడు అనమాట కదా. సో ఇప్పుడు చూద్దామా యేసయ్య సమాధిలో ఉన్నాడా లేదా అన్న సంగతి. ఓకే, రెడీ? స్లోగా నేను స్టోన్ తీస్తున్నా సరేనా? చూడాలి, అందరు నన్నే చూడాలి. టీచర్స్ డిస్టర్బ్ చేయద్దు పిల్లల్ని. చూడండి, ఓపెన్ చేస్తున్నా. ఎంటీ సమాధి కదా. సో యేసయ్యకు చుట్టినటువంటి క్లాత్, అస్టు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కనిపిస్తున్నాయి లేదా మీకు? బాగుందా ఇది? ఓకే, బాగుందా? నచ్చిందా? సో 4th డే మనం ఏం నేర్చుకున్నాము? యేసయ్య చనిపోయి, సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి లెసన్ నేర్చుకున్నాం కదా. యేసయ్య మన కోసం సమాధిలోంచి తిరిగి లేచాడు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. దేవుడి మాటలను దీవించును గాక. ఓకే, మన గ్రూప్స్కి వెళ్దాం నాన్న. మీరందరు లేచి మీ గ్రూప్స్కి వెళ్ళండి. సారీ కూర్చోండి. క్లోజింగ్ ప్రేయర్ చేయలేదు నేను, సారీ. క్లోజింగ్ ప్రేయర్. ప్రియమైన యేసు ప్రభు, ఆజీవం కలిగిన తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి మీకు వందనములు. ఇంతవరకు బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినారు నాయన తండ్రి. మానవ హద్దుబాట్లతో దేవా తండ్రి విత్తబడినటువంటి మాటలను మీరే వారి హృదయంలో భద్రపరచండి. బిడ్డలు దేవా మిమ్మల్ని సొంత రక్షకునిగా వారు చేర్చుకోవటానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. బిడ్డల యొక్క హృదయంలో తండ్రి దేవ మీరే కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవ. బిడ్డలు మీ ప్రేమను గ్రహించగలుగునట్లుగా సహాయం చేయమని మీ దయగలిగిన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.